ఒకసారి శ్రీకృష్ణుడు రాధారాణి ఎంతో ప్రేమగా చేసిన భోజనాన్ని తినకుండా వదిలేశాడు. రాధారాణి శ్రీకృష్ణుడి కోసం పంచభక్ష పరమాన్నాలను తయారు చేస్తుంది. ఆ భోజనం యొక్క రుచి అత్యంత మధురంగా ఉంటుంది. అయినప్పటికీ శ్రీకృష్ణుడు దానిని తినకుండా వదిలేస్తాడు. అప్పుడు రాధారాణికి శ్రీకృష్ణుడికి ఏ విధంగా తినిపించాలో తెలియక దిగులు పడుతుంది. అక్కడికి నారద మహర్షి వచ్చి శ్రీకృష్ణుడికి తులసి ఆకులంటే చాలా ఇష్టం. మాతా, మీరు తులసి ఆకులను శ్రీకృష్ణుడికి సమర్పించండి, స్వీకరిస్తాడు అని చెప్తాడు. నారద మహర్షి చెప్పినట్టుగానే రాధారాణి తులసీదేవి దగ్గరికి వెళ్ళి తులసి ఆకులను శ్రీకృష్ణుడి కోసం అడుగుతుంది. తులసీదేవి రాధారాణి యొక్క భక్తిని మెచ్చుకొని ఒక పవిత్రమైన తులసి ఆకులను శ్రీకృష్ణుడి కోసం ఇస్తుంది. శ్రీకృష్ణుడి కోసం తయారు చేసిన భోజనంతో పాటు తులసీదేవి ఇచ్చిన పవిత్రమైన ఆకులను కూడా రాధారాణి ఇస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఎంతో ఆనందంగా తులసి ఆకులతో పాటు ఆహారాన్ని కూడా తింటాడు. దీని వెనుక ఉన్న పరమార్థం ఏంటంటే, భక్తుడు ఎంత గొప్పగా నైవేద్యం పెట్టినా దానిలో భక్తి లేకపోతే భగవంతుడు స్వీకరించడు. ఒక భక్తుడు ప్రేమతో సమర్పించే ఒక పువ్వు లేదా పత్రాన్ని కూడా సమర్పించిన శ్రీకృష్ణుడు స్వీకరిస్తాడు. శ్రీకృష్ణుడికి తులసి ఆకులంటే చాలా ఇష్టం. అందుకనే శ్రీకృష్ణుడికి తులసి ఆకులను నైవేద్యంగా సమర్పిస్తారు. మీలో ఈ విషయం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.